నర్సరావుపేట స్టేషన్ సమీపంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియామకాలు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వాహనదారులపై డ్రైవింగ్ చెకింగ్ చేపట్టారు. ముఖ్యంగా పాత చలాన్లు చెల్లించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీలు నడిపిస్తున్న వన్ టౌన్ సిఐ శ్రీ వి చరణ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు చూపించాలని, పాత చలాన్ పేమెంట్లు చెల్లించి ఉండాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు గతంలో చలానాలు అయితే మీ వెహికల్స్ మీద వేస్తున్నాయో అవన్నీ కూడా వెంటనే మీరు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ పెండింగ్ చలానాస్ ఒకసారి ఈ వాహన్ పరివార్ యాప్ ద్వారా మీరు చెక్ చేసుకొని, మీరు డైరెక్ట్గా ఆన్లైన్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసిన వాహన్ పరివార్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. వెంటనే చెక్ చేసుకొని ఎన్ని అయితే చలానాలు ఉన్నాయో ఇమీడియట్గా మీరు వెళ్ళి కట్టండి. లేనిచో ఈ వెహికల్స్ సీజ్ చేస్తామని చెప్పేసి గత 2-3 డేస్ నుంచి కూడా మేము మైక్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అందరికి కూడా తెలియజేశాం. ఇక మీదట ఏదైనా వెహికల్స్ కనుక పెండింగ్ చలానాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సీజ్ చేసి వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు ఆ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మైనర్స్ ముఖ్యంగా డ్రైవింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. ఈ మధ్య మేము చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా నిర్వహించున్నాం. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి, అదేవిధంగా ఈరోజు కూడా మైనర్ డ్రైవింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అండర్ ఏజ్ 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెహికల్స్ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి ముఖ్యంగా అందరూ గమనించి, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పిల్లలు ఎంత మారం చేసినా కూడా 18 ఇయర్స్ బిలో వితౌట్ లైసెన్స్ ఎవరికి కూడా బండి పోతూ పొరపాటున ప్రమాదానికి కానీ గురైతే వారితో పాటుగా మీరు కూడా జైలుకి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మైనర్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి వాళ్ళతో పాటుగా మీరు కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ గమనించండి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగు, మైనర్ డ్రైవింగు, ట్రిపుల్ రైడింగు ఎక్కువ అయింది. దాని మీదే ముఖ్యంగా దృష్టి పెట్టి ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.